మెయిన్గా మనకి ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. దానివల్ల మనకి వర్షాలు కూడా చాలా తక్కువగా పడుతున్నాయి. సుమారుగా ఇప్పుడు 10-15 రోజుల నుంచి వర్షాలు కూడా పూర్తిగా అసలు కర్నూలు జిల్లాలో ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గరలో తప్ప ఎక్కువగా ఎక్కడ పడలేదు. కాబట్టి ఈ ఎల్నినో ఎఫెక్ట్ నుంచి మనం కొంచెం బయటపడాలి అంటే రైతులందరూ కూడా పిఎండిఎస్ చేసుకోవాలి. పిఎండిఎస్ అంటే ఏంటి అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. అంటే ఏవైతే మనకి ఈ చిరుధాన్యాలు కానీ, పప్పు దినుసులు కానీ, లేకపోతే నూనె గింజలు కానీ, ఈ గింజలు 34 వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పెల్లటైజేషన్ చేసుకుంటాము. అంటే ద్రవజీవామృతంతో శుద్ధి చేసుకొని తర్వాత మనం ఈ మట్టి ప్లస్ ఘనజీవామృతం ప్లస్ యాష్ ఇవన్నీ కూడా అంటే బూడిద అంతా కలుపుకొని పెల్లెట్ లాగా తయారు చేసి దాన్ని మనం బ్రాడ్కాస్టింగ్ అంటే జల్లుతాం విత్తనాలు. అవి ఎప్పుడైనా సరే ఒక 2-3 నెలలు 4 నెలల వరకు ఎప్పుడైతే వర్షం పడదో అప్పటి వరకు అది అలాగే ఉంటుంది. సో వర్షం ఎప్పుడైనా పడింది అంటే ఆ వర్షానికి ఇవి మొలకెత్తుతాయి. దానివల్ల ఏంటంటే మనకి చాలా వరకు కూడా ఈ ప్రధాన పంటతో పాటు ఈ పిఎండిఎస్ చేస్తే ప్రధాన పంట కాపాడబడుతుంది. అంటే మనకి 15 రోజులు 20 రోజులు వర్షం లేకపోయినా కూడా ఈ పక్కనంతా కూడా మట్టిని ఈ మొక్కలు పూర్తిగా కప్పుతాయి కాబట్టి టెంపరేచర్ తక్కువ ఉంటుంది మిగతా పొలాలతో కంపేర్ చేసుకుంటే. వచ్చిన వర్షం కొంచెం పడినా లేదా ఒకేసారి ఎక్కువ పడినా కూడా నీరంతా కిందకి రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాగా కన్నాలు ఎక్కువ సాయిల్ పొరోసిటీ పెరుగుతుంది. ఈ వేర్లు రకరకాల వేర్లు ఉండడం వల్ల ఎక్కువ మనకి అన్ని రకాలుగా మట్టి గుల్ల అవుతుంది. కాబట్టి కొంచెం వర్షం పడినా లేదా ఒకేసారి ఎక్కువ వర్షం పడినా ఈ నీరంతా మనం కింద గ్రౌండ్ వాటర్లోకి రీఛార్జ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ప్రధాన పంటకి ఒక 15 రోజులు నీరు లేకపోయినా ఇబ్బంది ఉండదు. ఇవే కాకుండా ఇప్పుడు మొలకెత్తిన ఏవైతే మొక్కలు ఉన్నాయో వాటిని మీరు పశువులకి వేసుకోవచ్చు, లేకపోతే అమ్ముకోవచ్చు ఫోడర్ కింద. ఇంకా కావాలి ఇంకా మాకు అవసరం లేదు అన్నట్టయితే తొక్కించుకుంటే మనకి యూరియా వాడకాలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో ఇప్పటికే కర్నూలు జిల్లా 92,000 ఎకరాల్లో మనం టార్గెట్ చేస్తూ 86% ఇప్పుడు కంప్లీట్ చేసాం. సో 86%లో కూడా మనకి ఒక 74,000 ఎకరాల్లో మనకి మొలకెత్తాయి. ఈ ఉన్న చిన్న వర్షాలకే మనకి చక్కగా మొలకెత్తాయి. కాబట్టి అందరూ కూడా రైతులు ఎక్కడైతే సింగిల్ క్రాప్ వేశారు, చాలా దగ్గర కాటన్ సింగిల్ క్రాప్ వేశారు, అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు వాటర్ లేక మనం ఆ కాటన్ ప్రాబ్లం అవుతుంది. ఆ మొక్కలు పాడయ్యే పరిస్థితికి వస్తుంది. సో ఇంకో 10 రోజులు వర్షం రాకపోతే ఇదే ఇబ్బంది ఉంది. కాబట్టి దయచేసి ఒక్క ప్రధాన పంటతో పాటు ఇన్ని పంటలు లేకపోతే అట్లీస్ట్ మీరు అన్ని వేయలేకపోయినా ఒక 6-7 రకాలు పంటలు వేసినా కూడా ఆ భూమిని కప్పితే మనం ఈ మొక్కలతో మనకి చాలా లాభాలు ఉంటాయి.